నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఇటీవల అమెరికాలో బ్యాంక్ దోపిడీకి సంబంధించి జరిగిన కాల్పుల్లోని రవితేజ అనే అబ్బాయి చనిపోయిన సంగతి అందరికీ తెలుసు. అయితే ఇంత విషాదం అనేది మన హైదరాబాద్‌కి చెందిన ఒక అబ్బాయికి జరగడం అనేది చాలా విషాదం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే అమెరికా అంటేనే ప్రతి ఒక్కరి గుండెల్లోనూ రైళ్లు పరిగెడతాయి. ఎందుకు అంటే ఎప్పటికప్పుడు అక్కడ గ్యాంగ్ మాఫియాలుంటాయి. దాంతో పాటుగా గన్ మాఫియాలు ఎక్కడలేని మాఫియా అంతా అక్కడే నడుస్తూ ఉంటుంది. మరి అలాంటి సందర్భాల్లో అవి ఎప్పుడు మనం వినడమే. అలాంటిది ఇప్పుడు మన హైదరాబాద్‌కి చెందిన ఒక అబ్బాయి కుటుంబంలోని ఇంత విషాదం చోటు చేసుకుందంటే అది నిజంగా చాలా బాధాకరం అనే చెప్పుకోవాలి. ఇంతకు ముందు కూడా మన గతంలో మన హైదరాబాద్‌కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మన ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎ మొత్తం టోటల్‌గా మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, చాలా మంది చనిపోయిన సంగతి మనం ఇంతవరకు వింటూ వచ్చాం. మరి ఇప్పుడు మాత్రం మన 'రవి బాబు' నిజంగా ఇది చెప్పుకోలేని బాధాకర విషయం. ఎందుకంటే ఆ అబ్బాయి స్టడీ కోసమని వెళ్లి అక్కడ చదువుకుంటూ చిన్నగా పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకునే అబ్బాయి. మరి అలాంటి ఓ అబ్బాయి తన పార్ట్ టైమ్ వర్క్‌లో నిమిత్తం తను ఒక పార్సెల్‌ని డెలివరీ ఇవ్వడం కోసం వెళ్లి అక్కడ కాల్పుల్లో చనిపోయాడు అని చెప్తున్నారు. అయితే ఆ బ్యాంక్ రాబరీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పించుకోవడం కోసం దీన్ని మిస్‌యూజ్ చేసుకొని చంపేశారు అని చెప్తున్నారు. బట్ ఇప్పుడైతే కనీసం తను చనిపోయిన విషయం పేరెంట్స్‌కి తెలియడానికి కూడా ముందు ఎవరికో చెప్పి వాళ్ళ నుంచి పేరెంట్స్‌కి చెప్పించే దుస్థితికి తీసుకొచ్చారు. అయితే పేరెంట్స్ మాత్రం ప్రస్తుతం ఏమంటున్నారనేది వాళ్ళ మాటల్లోనే వినాల్సి ఉంది. అయితే మనం ఇప్పుడు పైకి వెళ్లి ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం బయట మనం. పైకి వెళ్లి వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడి అసలు ఏమైంది? ఎక్కడుంది? అయితే ప్రస్తుతానికైతే రవితేజ డెడ్ బాడీ అనేది మరి పేరెంట్స్ చేతికి అందించారా? లేకుంటే అందిస్తారా? మరి ఏం చెప్తున్నారు? ఇంకా ఏమైనా డీటెయిల్స్ తెలియాల్సి ఉందా? లేకుంటే అక్కడ జరిగిన దానికి అక్కడ గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది? మరి గవర్నమెంట్ ఎలా స్పందించింది? అసలు గవర్నమెంట్ తరపు నుంచి వీళ్ళకి ఎటువంటి వివాదాలనేది ఏమైనా తెలుస్తున్నాయి? ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినవి ఉంది. అయితే ఫస్ట్ మనం పేరెంట్స్ దగ్గరికి వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఇప్పటి వరకు కూడా అమెరికా అంటేనే అందరికీ చదువు విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, భవిష్యత్తులో బాగుపడాలి అని వెళ్ళే వాళ్ళని మనం ఎంతవరకు ఎంతో మందిని విన్నాం, చూసాం. మరి అలాంటిది ఇప్పుడు భవిష్యత్తు కోసం వెళ్తే అక్కడికి వెళ్తే భవిష్యత్తే ఉండదనే విషయాలు తెలుస్తుంటే, మరి నెక్స్ట్ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా భయం కలిగించే విషయాలే మరివి. మరి ఏమవుతుంది అనేది పూర్తి వివరాలనేవి వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడి తెలుసుకోవాలి. మరి మీరు కూడా చూసండి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్దాం. సార్ మీ అబ్బాయిని అసలు అమెరికాకి పంపించాలని ఎందుకనుకున్నారు? బీటెక్ కంప్లీట్ చేసిండు. ఎంఏ చేస్తాంటే పంపించిన. హ్మ్. ఎంఎస్ కంప్లీట్ చేసుకున్నాడు. హ్మ్. జాబ్ సర్చింగ్లో ఉన్నాడు. టెంపరరీ ఒక బేకరీలో స్విగ్గీ టైప్లో హ్మ్. డెలివరీ ఇస్తాడు. హ్మ్. హుహు. యాక్చువల్‌గా అసలు అమెరికా అంటేనే అందరికీ తెలుసు. అక్కడ ఇల్లీగల్ మాఫియా అనేది ఎక్కువ నడుస్తుంది. రెండోచ్చేసి ఎప్పటికప్పుడు ఈ గన్ మాఫియా అనేది తిరుగుతుందని కూడా అందరికీ తెలుసు. మరి ఎలా జరిగిందంటారు ఇదంతా కూడాను? అక్కడ ఏదో రాబరీ ఏదో జరిగిందంట. హ్మ్. వాళ్ళు ఎస్కేప్ అయితందుకు హ్మ్. ఈ బుకింగ్ చేసిరట. హ్మ్. బుకింగ్ చేస్తే వీడు డెలివరీ ఇస్తానికి హ్మ్. వెళ్ళిండట. మీరు చూడలేమో వాళ్ళకి చెప్తలేరు. హ్మ్. అది ఇస్తుంటే వాళ్ళే దిగిండంట. వాడు కార్ డ్రైవింగ్ గుంజి కాల్చి కార్ వేసుకుని వెళ్ళిపోయారట. మీ అబ్బాయిని. ఆ, మీ అబ్బాయి చివరగా ఎప్పుడు ఫోన్ చేశారు మీకసలు? ఫ్రైడే రోజు చేసాడు. ఏమైనా చెప్పారా? అంటే ఇలా అది జరుగుతుంది ఏమి? జరుగుతా హ్మ్. వాడు అంబిషన్ వేరే, గోల్ వేరే అంది. హ్మ్. మమ్మల్ని ఒక స్థాయిలో చూపించాలని చాలా హార్డ్ వర్క్ చేస్తుండు. జాబ్ మార్చిలో వస్తుంది డాడీ అని చెప్పిండు. హ్మ్. ఇప్పుడు చాలా కష్టపడుతుండు. అయిపోయి కూడా 8 మంత్స్ నుంచి వాడు ఇదే చేసుకుంటూ అవుతుంది. ఇట్లాంటి ఇన్సిడెంట్ నాకు ఎప్పుడు జరగదు. చిన్న ఇన్సిడెంట్ అయినా నాకు కాల్ చేస్తాడు. హ్మ్. టైర్ పంచర్ అయితేనే కాల్ చేస్తాడు నాకు. హ్మ్. మరి అలాంటిది ఈ విషయంలో చేయలేదా? చేయలేదంటే నాకు చెప్పలేక అయిపోయింది. షార్ట్లో స్పాట్లో అవుట్ అయినాడు. ఏం చెప్తాడండి నాకు? హ్మ్. ఎవరో వాళ్ళ రూమ్ పక్కలో వాళ్ళు ఏదో ట్రేస్ చేసిరట. అబ్బాయి డెలివరీ చేసి ఇంకా రాలేదని బేకర్ వాళ్ళు చేస్తే హ్మ్. చనిపోయిందని తెలిసిందట. హుహు. హాస్పిటల్కి పోయకుండా చనిపోయిందని అంటున్నారు. మరి అంతే ట్రూ హ్మ్. ఏందో నాకు తెలియదు. ఇంకా హ్మ్. నాకు నాకు తెలియదు. ఇక పొద్దున్న నేను వేరే పనులు పోయి నైట్ వచ్చేసరికి లేట్ అయింది. హ్మ్. పడుకొని ఉన్నా. మా బామ్మది ఫోన్ చేసి ఇట్లా బావ ఎక్కడ ఉన్నావు అంటే ఇంట్లోనే ఉన్నా. వస్తున్నా ఉండు బావ అన్నాడు. పొద్దున్న ఫంక్షన్ ఉండి దానికి వెళ్తాను మాట్లాడతానికి వస్తుందేమో అని నేను అనుకున్నా. అంటే వచ్చిండు. మీకు రాలేదు డైరెక్ట్‌గా ఫోను. మీకు చేయలేదసలు. ఎవరు చేయలే. హ్మ్.
మా వేరే అతనులకు మా అబ్బాయి వాళ్ళ పక్కన ఉంటారు. ఉమ్, ఇట్లా రవితేజన్ కాల్చిర్రు అని వాళ్ళకు స్టేటస్ లో పెట్టారట. ఉమ్, వాళ్ళు నాకు చెప్పలేకపోయారు. నైట్ ఉమ్, మా బామ్మది వచ్చి చెప్పి ఉమ్, ఇట్లా ఎక్కుతున్నా మా ఇట్లా తేజకు గంతో కాల్చిరంటే చేయికి దెబ్బ తాకింది అన్నాడు. ఉమ్, నాకు కాలు రాలేదంటే నాకు కాలు రాలేదంటే చచ్చిపోయిన లేడురా నాకు తెలిసి అబద్ధాలు ఆడకరా. ఆడేదంటే ఫస్ట్ కాల్ నాకు చేస్తాడు. మీకు వచ్చిందంటే ఇక నాకు కొడుకు లేడురా. ఇప్పుడు ఏమి చెప్పాలో అర్థమవుతలేదు. ఉమ్, మాకు ఎంతో కష్టపడి పంపుకున్నా. ఉమ్. క్యాబ్ డ్రైవింగ్ చేసుకుని చదివించుకొని అన్నీ చేసుకొని ఫ్లాట్ ఉంటే అమ్మి పంపించిన. కష్టపడుతున్నాను కానీ మధ్యలో ఇట్లా సిన్సియర్ ఊహించలేదు ఎన్ని కష్టాలు పడ్డామో. కానీ నా కష్టాలు తీర్స్తామనుకున్నాను. వాడే వెళ్ళి మాయమైపోయాడు. మరి మీ అబ్బాయి గురించి డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చారు కదా, మరి మీ అబ్బాయిని ఏమైనా పంపించే అవకాశం ఉందన్నారా రిటర్న్స్? ఫ్రైడే వరకు వస్తాడట. ఉమ్, రేపు మార్నింగ్ పుస్తకం పోతే ఉమ్, ఇద్దరిని చూడనిచ్చారంట. వాళ్ళు చూసిన తర్వాత ఎవరి పేరు నేమ్స్ ఇవ్వాలంట. వాళ్ళకి ఏదో ఫార్మాలిటీస్ ఉందంట. ఒకటి అవును. కంప్లీట్ కాలేదంట. రేపు మార్నింగ్ కంప్లీట్ అవుతుందట. ఉమ్, అయిన తర్వాత మా పాప కానీ ఇంకోరన్నా ఇద్దరిని చూడనిస్తారంట. దాని తర్వాత పోస్ట్ మార్టంకి వెళ్తుందంట. ఉమ్, పోస్ట్ మార్టం అయిన తర్వాత ఒక 30 మెంబర్నేమో చూడనిస్తారంట. ఆ పేరు నేమ్స్ రాసిస్తే ఉమ్. ఒక ప్లేస్ లో పెడితే చూసిన తర్వాత ప్యాకప్ చేస్తారని చెప్తున్నారు. ఓకే, ఇంకా మీకు ఎప్పటికి వస్తుంది అనేది చెప్పలేదు. చెప్పలేదు. అదే ఈ ప్రాసెస్ చెప్తాం 2 days అంటున్నారు. ఉమ్, ఆ 2 days తర్వాత మరి అది ఎట్లా పంపిస్తారు పార్సల్, అది ఇప్పుడు వస్తుందో. ఫ్రైడే వరకు వస్తుందని ఉమ్, మా అల్లుడు మా కొడుకు అందరు పోయారు. మా అన్న వాళ్ళ కొడుకులు ఇట్లా పోయారు. ఉమ్. వాళ్ళు చెప్తున్నారు. అంటే మీ వాళ్ళు ఇంకా ఉన్నారు అక్కడ? ఉన్నారు మేడం. మా అబ్బాయి పోయిన తర్వాత నేను పోతాను. నా పాపను కూడా పంపించాను. పాపను కూడా పంపించాను. వాడు వాడు పోయిండు. ఉమ్, అలా రాలే. వాడు పోయిన 1 year కు పాప పోయింది. ఖర్చు అవుతుందని చెప్పి ఉమ్. రాలే. పాప ఖర్చులు ఏడా పెడతామని అడిగే ఇబ్బంది పడతాం అని ఏం రాని జాబ్ కొట్టినాకనే వస్తాడు. సరే అంటే బెట మీకు ఒక పాప బాబు, ఇప్పుడు ఇద్దరు రైట్ హ్యాండ్ నన్ను పాస్పోర్ట్ తీసుకో డాడీ. మా పాపది గ్రాడ్యుయేషన్ పోయిన మంత్ 14th ఉండే. సరే అని అన్నాడు. జాబ్ లేదు నేను మేము వచ్చేది నాన్న ఖర్చులు వేస్ట్ పెట్టద్దు, ఫీజులు కట్టడం లేవు అని చెప్పుకున్నా. సరే డాడీ అన్నాడు. ఎన్నో చేస్తుండు వాని ప్రయత్నం వాడు చేస్తుండు. కానీ ఇట్లా నడవంతరంగా దేవుడు ఇట్లా తీసుకెళ్తాడు అనుకో. ఎవరికి రావద్దు మేడం ఇస్తుంటే బాధలు. ఉన్న ఒక్క కొడుకు వెనుక నేను బతికి నాకు తల కూర పెట్టేటోడు నేను వాడికి పెట్టాల్సి వస్తుంది. ఇండియాకి వస్తే నా కొడుకు పెళ్లి అంగరంగ అందరు మా చుట్టాలని అందరిని ఆ రోజు పిలవాల్సి వచ్చి నా కొడుకు సాగు పిలుచుకుంటారు. అందరు వస్తారు. ఎవరు చెప్పుకోలేదు. ఏం అర్థమైతలేదు. లేట్ అవుతుంటే రోజు ఇట్లా నాకు బీపీ ఉన్నది. నాకు ఉంటాను భయం అవుతుంది. ఉంటా నా బిడ్డ సక్సెస్ చేయాలి కాబట్టి ఉన్నా. కానీ ఆవేదన వాడు ఎంత నన్ను ఎక్కడో హై లెవెల్లో చూపించాలని అంబిషన్ తోడిపోయాడు. ఇట్లయితే కళలో కూడా ఉంచుకోలేదు. అమ్మా అయితే 2022లో వెళ్ళారు మీ అబ్బాయి, ఇంకా అప్పటి నుంచి కూడా ఇంకా రాలే పోయిండు. మారుస్తాడు. బర్త్డే December 25th నాడు చేసిన ఫోటోలు కూడా కళ్ళలో మెదులుతుంది. మరి అక్కడ మీ అబ్బాయి ఒక్కరే ఉండేవారా? అంటే ఇప్పుడు లైక్ అక్కడ మీకు ఇంకా తెలిసిన వాళ్ళు ఉన్నారు అన్నారు కదా, వాళ్ళతో? బాబు కూడా పోయింది కానీ వాళ్ళకి అయిపోయింది. వాడు వేరే 10 years బ్యాక్
వేరే స్టేట్ వెళ్ళిన వాళ్ళ రిలేషన్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బు ఆ ఇయర్ కరెక్ట్లే మన పిల్లలే చాలా మంది ఉన్నారు. ఇక్కడ పక్కన పర్లేదు కానీ వాళ్ళు ఎంఎస్ అయిపోగానే వేరే స్టేట్ జాబ్లు ఎత్తున్నారు. మా పాపనేమో షికాగోలో ఉంటుంది. మన రాఖీ పౌర్ణమికి పోయాను. నేను అన్న నాన్న ఇంకా స్టడీ అయితే అయిపోయింది, పాప ఇద్దరు ఒక దగ్గర ఉంటుందా, జాబ్ వచ్చిందాక ఇద్దరు ఒక దగ్గర ఉంటే మనతో మంచిగుంటది. సిటీ పెద్ద నాన్న ట్రై చేస్తా పోయినంట. సిటీ పెద్ద నాన్న ఇట్లా ట్రాఫిక్ లా చాలా ఇబ్బంది పడతా. ఇక షికాగోలో $15 ఇచ్చినా నాకు ఇక్కడ $10 ఇచ్చినా నేను హ్యాపీగా ఉన్నది అక్కడ అనిపోయింది.